హలో అండి, ఈ రోజు మనం మామోగ్రామ్ అనే టెస్ట్ గురించి తెలుసుకుందాము. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అండ్ ఎన్ని ఇయర్స్ కి ఒకసారి చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. హలో, ఐఎమ్ డాక్టర్ సౌమ్య కటకం, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ మిరాకిల్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, హైదరాబాద్. మామోగ్రామ్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ద బ్రెస్ట్ క్యాన్సర్. ఇట్ ఈస్ ఎ సింపుల్ టెస్ట్, లో డోస్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్. సో ఈ టెస్ట్ అనేది హై రిస్క్ ఉమెన్ గ్రూప్ వాళ్ళు, అంటే హై రిస్క్ అంటే ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కానీ, సిబ్లింగ్స్ కానీ, లేదు అంటే ప్రీవియస్ హిస్టరీ ఉన్న వాళ్ళు కానీ, దాని తర్వాత జెనెటిక్ టెస్టింగ్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా హై రిస్క్ గ్రూప్ కింద వస్తారు. సో వీళ్ళకి 30 years నుంచి ఎవ్రీ ఇయర్ మామోగ్రామ్ సజెస్ట్ చేస్తాము. అదే యావరేజ్ రిస్క్ ఉన్న వాళ్ళకి 40 years నుంచి ఎవ్రీ ఇయర్ సజెస్ట్ చేస్తాము. 55 years క్రాస్ అయిన వాళ్ళు ఆల్టర్నేట్ ఇయర్స్ చేసుకున్నా సరిపోతుంది. మామోగ్రామ్ టెస్ట్ ద్వారా ఎర్లీ చేంజెస్ అనేవి డిటెక్ట్ చేయవచ్చు. క్యూర్ రేట్ అండ్ ప్రోగ్నోసిస్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ద స్టేజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో దేర్ ఆర్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఫర్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో దీంతో పాటు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే మన ఇంట్లోనే మన మిర్రర్ ముందు మిడిల్ 3 fingers తోటి మీడియం ప్రెషర్ అప్లై చేసి బోత్ బ్రెస్ట్ ఆల్ ఓవర్ ద బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసినట్టయితే, అలాంటప్పుడు మనకి ఏమైనా బ్రెస్ట్ లమ్స్ లాగా ఏమైనా తగులుతున్నాయి అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. సో ఈ మామోగ్రామ్ టెస్ట్ వల్ల ఎర్లీ చేంజెస్ డిటెక్ట్ చేయడం ద్వారా, ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మీ లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.